రోడ్డు పక్కన ప్రమాదం జరిగితే ఒక చిన్న బటన్, రెడ్ కలర్ బటన్ మన ప్రాణాలను కాపాడేస్తదండి. ప్రాణాలను కాపాడడం ఏంటి? పెట్రోల్ తెచ్చిచ్చేస్తది. కావాలంటే అంబులెన్స్ పంపించేస్తది. చాలామందికి తెలియని విషయం ఇది. రీసెంట్‌గా జరిగింది. నిజమే చెప్తున్నాను. మనం అన్ని రియల్ స్టోరీసే చెప్పుకుంటామండి. సోషల్ మీడియాని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఛానెల్‌గా వాడొచ్చని నేను బలంగా నమ్ముతాను. మీరు కూడా నమ్ముతున్నందుకు చాలా హ్యాపీ. సరే విషయానికొచ్చేస్తాను. నైట్ డ్యూటీ చేశారు ఇద్దరు కుర్రాళ్ళు. బైక్ మీద నేషనల్ హైవే మీద ఇంటికెళ్తున్నారు. నైట్ అంతా డ్యూటీ చేశాక పగలు పరిస్థితి ఎలా ఉంటుంది? మరి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఈ మధ్య అదొక దరిద్రం ఉంది కదా! గుద్దేశారండి. నేషనల్ హైవేలో పక్కన రైలింగ్ ఉంటది చూడండి. ఆ రైలింగ్‌ని ఐరన్ రైలింగ్‌ని గుద్దేశారు అంతే. ఒకడు పర్వాలేదు గానీ ఒకడికైతే పూర్తిగా కాలు ఇరిగిపోయిందండి. వెంటనే ఒక 10 నిమిషాల్లో హాస్పిటల్‌లో తీసుకెళ్ళటం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాడు. చక్కగా యూకే వెళ్ళాడు. యూకేలో సెటిల్ అయ్యాడు. బ్రహ్మాండంగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడండి. ఏం లేదు. ఆరెంజ్ కలర్ బాక్సులుంటాయి. పైన చూపిస్తున్నాను చూడండి ఒకసారి. తుప్పు పట్టేసి ఎందుకు పనికి రాకుండా ఉంటున్నాయండి. ఇదేంటి? ఈ బాక్సులేంటి? ఎందుకు? ఎవరికీ తెలీదు. అందుకే ఇగో ఈ సమాచారం ఇస్తున్నాను. ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళు ఉద్దేశించిన చోట ఆ బాక్స్ ఉందండి. ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా బటన్ నొక్కారు అంతే. వెంటనే టోల్ గేట్ ఉంటుంది కదా! టోల్ గేట్‌కి సమాచారం వెళ్ళిపోతుంది. అక్కడ అంబులెన్స్‌లు రెడీగా ఉంటాయి. నియరెస్ట్ టోల్ గేటు. టక్‌మని వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి ఏ హెల్ప్ కావాలో ఆ హెల్ప్ చేసేస్తారండి. ఏదో అంబులెన్సు, హాస్పిటలే అనుకుంటున్నాం మనం. మన వెహికల్‌కి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు పక్కన ఆగిపోయింది. ఆరెంజ్ కోన్స్ ఉంటాయి చూడండి. అంటే ఇంకొకడొచ్చి మళ్ళీ బండిని గుద్దేస్తారు కదా! వాళ్ళొచ్చేసి ఈ ఏర్పాట్లన్నీ చక్కగా చేసేస్తారు. బండిలో పెట్రోల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవే మీద పెట్రోల్ బంకులు అన్ని చోట్ల ఉండవు కదండీ! వాళ్ళే పెట్రోల్ తీసుకొచ్చిస్తారు. అంటే డబ్బులు తీసుకుంటారులెండి. తీసుకొచ్చిస్తారు. ఇలాగా హైవేల మీద మనకి చాలా బాధలున్నాయండి. 1, 2 కాదు. నేషనల్ హైవేల మీద ఒక యాక్సిడెంటే కాకుండా, మెడికల్ హెల్పే కాకుండా, ఇదిగో పెట్రోల్ దగ్గర నుంచి రకరకాలైన హెల్ప్ కావాలి అనుకుంటే అక్కడ బటన్ నొక్కేయండి. అరే! బటన్ నొక్కడానికి అన్ని చోట్ల లేవు కదండీ పెట్లు. ఆ కుర్రోళ్ళకు ఉన్నట్టుగా మాకు కూడా పక్కన ఉండదు కదా అంటారు కదా! 1033 కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది వీళ్ళ సర్వీస్. వెంటనే ఫోన్ చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. మళ్ళీ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేదాకా మనం సేఫ్‌గా ఇంటికెళ్ళేదాకా ఫాలో అప్ చేస్తారండి. అంటే 1033 అనేది నేషనల్ హైవే హెల్ప్ లైన్ ఒకటి ఉందండి. తెలుగులో కూడా మాట్లాడతారు వాళ్ళు. కాకపోతే మనకు తెలీదు. చాలామందికి ఈ సమాచారం తెలీదు. మరి ఆ సమాచారం పంచుకోవడానికే కదా సోషల్ మీడియా ఉంది. చాలా చూస్తూ ఉంటాం మనం. కానీ ఇదిగో ఇలాంటి సమాచారం మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఇప్పటికే మీలో సగం మంది పైకి తోసేసుంటారు. ఆ మిగిలిన సగం వాళ్ళైనా కానీ కాస్త లైక్ కొడితే ఎక్కువ మందికి వెళుతుంది. కొన్ని ప్రాణాలైనా కాపాడిన వాళ్ళం అవుతాం కదండీ! మరి మంచి కోసం వాడదాం సోషల్ మీడియాని. నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఫాలో అయిపోతూ ఉండండి. థ్యాంక్ యూ.